ఆదివారం రాత్రి కోల్కతా వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్ లో లక్నో ఘోరంగా ఓటమి పాలైంది. మొదట బౌలర్లు విఫలమవ్వగా అనంతరం బ్యాటర్లు వారి అడుగుజాడల్లోనే నడిచారు. ఫలితంగా లక్నో సూపర్ జైంట్స్ సొంత గడ్డపై కోల్కతా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొదట నైట్ రైడర్స్ 235 పరుగుల భారీ స్కోరు చేయగా ఛేదంలో రాహుల్ సేన చేతులెత్తేసింది. 16.1 ఓవర్లలో 137 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. అయ్యర్ సేనకి వరుసగా మూడో విజయం. ఈ గెలుపుతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపు ఖరారు చేసుకున్నారు. 236 పరుగుల భారీ లక్ష్య ఛేదంలో లక్నో ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ అశ్విన్ కులకర్ని రెండో ఓవర్లోనే అవుట్ అయ్యాడు. అనంతరం కొద్దిసేపు కేఎల్ రాహుల్ 25 పరుగులు, మార్కో స్టోయినిస్ 36 పరుగులతో ఈ జోడి మెరుపులు మెరిపించారు. వేగంగా ఆడుతూ కోల్కతా బౌలర్లపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ వారి వ్యూహాలు ఫలించలేదు. ఓవైపు రిక్వైర్డ్ రన్ రేటు భారీగా పెరిగిపోవటం, మరోవైపు నరేన్ పరుగులు రాకుండా కట్టడి చేయడంతో చేజేతులారా లక్నో బ్యాటర్లు వికెట్లను పారేసుకున్నారు. లక్నో వరుస విరామాల వికెట్లు కోల్పోతూనే వచ్చింది. దీంతో లక్నో జట్టు 16.1 ఓవర్లలో 137 పరుగులకి ఆలౌట్ అయింది. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా బ్యాటర్లు ఆకాశ్ మెహద్దుగా చెలరేగిపోయారు. సునీల్ నరైన్ 80 పరుగుల హాఫ్ సెంచరీతో కదం తొక్కగా ఫిలిప్ సాల్ట్ 32 పరుగులు చేశాడు. ఇక చివర్లో రమన్దీప్ సింగ్ 25 పరుగుల నాటౌట్ తో లక్నో బౌలర్లను చీల్చి చెండారారు. దీంతో కోల్కతా అలవోకగా మరోసారి 200 దాటింది. రాహుల్ సేన ఎదుట 236 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో 137 పరుగులకి ఆలౌట్ అయ్యారు. దీంతో ఏకంగా 98 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలై పాయింట్ల టేబుల్లో 5వ స్థానానికి పడిపోయింది. ఇక ఈ విజయంతో కేకేఆర్ పాయింట్ల టేబుల్లో నెంబర్ 1 ప్లేస్ కు చేరుకుంది. నెట్ రన్ రేటు అధికం కారణంగా రాజస్థాన్ ని వెనక్కి నెట్టి మొదటి స్థానానికి చేరుకుంది కోల్కతా.